ఇవాళ తేల్చు. ఏం జరిగింది? ఆగండి ఆగండి, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా మా ఇళ్లకు వెళ్ళిపోతున్నాం. ఎవరికి భారంగా మేము ఉండదలుచుకోలేదు. రోషన్ బాబు చెప్పినట్టు ఇంకెందుకీ నాటకం? వేదికకి నిజం తెలిసిపోయింది కదా, మేము వెళ్తున్నాం. బాయ్. అయ్యో, ఇప్పుడే మీతో అవసరం ఉంది. ఇక నుంచే అసలైన నాటకం. ఇంకా ఇక్కడే ఉంటే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం. బాయ్, వాళ్ళంతా వెళ్తున్నారు. మీరే ఏదో ఉడిచి పాపండి. దామోదర్ గారికి తెలిస్తే చాలా కష్టం. ఏం జరిగినా పర్వాలేదు. రోషన్, ఇంతకీ ఏమిటంటే ప్రాబ్లం? అంతా వెళ్ళిపోతున్నారు. అందరం ఒక కుటుంబంలో కలిసిపోయాం కదా. నూనెలో నీళ్లు కలిపితే ఒకటి కావుగా, ఏమంటారు? నీకోసం కాదు, పాపం అమ్మాయి అడిగినందుకు కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉంటాం. కాకపోతే నువ్వు అర్థం చేసుకుని మా అవసరాలు తీర్చాలి. పదండి, లోపలికి వెళ్దాం. అల్లుడికి అవసరం ఉన్నప్పుడు మనం మాత్రం ఎలా వెళ్తాం? అల్లుడు కదా పాపం. నాకెవరి మీద సానుభూతి లేదు. చెప్పాను కదా, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అహంకారి. అనాథగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాడే, అమ్మా నాన్న ఉంటే ఇంకా ఎలా ఉండేవాడు? అయ్యో, రోషన్, ఏమిటిది? వదిలు. వెళ్ళరా, వెళ్ళరా, అందరూ వెళ్ళండి. గెట్ అవుట్. నువ్వుండబట్టి వీడు తప్పించుకున్నాడు, లేదంటే వీడిని చంపి నేను జైలుకి వెళ్ళేవాడిని. ఏమిటి రోషన్, ఏమిటిది? ఇది మన అవసరం కదా, అది నువ్వు కొంచెం అర్థం చేసుకో. వీళ్ళెవరూ మనకొద్దు. బంధువులంటూ మనకి మనమే చెప్పుకొని నమ్ముకోవడం వల్ల ఏంటి లాభం? డబ్బు కోసం వచ్చిన వాళ్ళు. అలాగే ఉంటుంది వీళ్ళ నిజాయితీ. బాబు, మేము ఇక మీరు మాత్రం ఇక్కడ ఎందుకు? వెళ్ళిపోండి, వెళ్ళమంటుండే. అయ్యో